వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి ఒక అన్బాక్సింగ్ వీడియో. ఈ బాక్స్లో ఏముంది అంటే మేము ఎంఐ రోబోట్ తీసుకున్నామండి. ఈ రోబోట్ ఎందుకు తీసుకున్నాము అంటే ఇప్పుడున్న పాండమిక్లో మేట్స్ వస్తుంటారు పోతుంటారు, అప్పుడప్పుడు వాళ్ళు లీవ్స్ పెడుతుంటారు కదా, అప్పుడు మనకు చాలా ప్రాబ్లం అవుతుంది కదా, అందుకనేసి మేము ఈ రోబో తీసుకున్నాం. ఈ రోబో వచ్చేసి క్లీనింగ్ చేస్తుంది, అంటే చెత్త ఊడుస్తుంది, మోప్ పెడుతుంది, అన్నీ చేస్తుంది. సో దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అన్నీ చెప్తాను. సో ఇక్కడ అన్బాక్సింగ్ చేస్తున్నాం ఫస్ట్ మేము. ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేస్తారంటే చాలా బాక్సెస్ పెట్టి ప్యాక్ చేస్తారు, ఎందుకంటే ఇది ఎక్కడైనా ప్యాకింగ్లో ఊడిపోతేనో అలా అనేసి. చాలా అమెజాన్లో తీసుకున్నాం మేము ఇది. సో చూసారా ఎంత సెక్యూర్గా దీన్ని ప్యాక్ చేస్తారో. 3 బాక్సెస్లో పెట్టినట్టున్నారు. సో ఎంత సెక్యూర్గా ఎంత మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారో వాళ్ళు. సో ఫైనల్గా ఇదండి రోబోట్. రోబోట్ ఫైనల్లీ. సో దీన్ని అన్నీ ఓపెన్ చేసేసి దీన్ని మొబైల్లో ఎంఐ హోమ్ అని మొబైల్లో ఎంఐ హోమ్ అనే యాప్ స్టోర్లోకినా మనం ఎంఐ హోమ్ అనేసి టైప్ చేస్తే వస్తుంది. ఇది మొబైల్ ద్వారా ఆపరేట్ చేయాలి, మనం చేత ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదండి. మనం టైం సెట్ చేసి మనకి ఏ టైంలో కావాలి, ఎక్కడ కావాలి అంటే బెడ్రూమా, కిచెనా, బాల్కనీయా, అలా ఎక్కడైతే కావాలో అక్కడ మొత్తం ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అన్నమాట. ఈవెన్ బాత్రూమ్స్లో కూడా అది వెళ్ళిపోతుంది. సో బాత్రూమ్స్లో వెళ్ళకుండా ఎక్కడెక్కడ మనకు వద్దు అనుకుంటామో అక్కడ ఆప్షన్ ఉంటుంది. సో ఎక్కడ కావాలో అక్కడ ఒక్కటే మనం చేసుకోవచ్చు అనమాట. అది ఇది వచ్చేసి మాకు ఫస్ట్లో ఒక 6 to 7 days బాగా పిచ్చెక్కిపోయిందనమాట. అంటే ఇది 6 to 7 days మొత్తం హౌస్ మొత్తం మ్యాప్ వేసుకుంటుంది. అంటే ఏది ఎక్కడ ఉంటుంది, నాకు ఏది అడ్డుగా ఉంది, అక్కడే ఏ ప్లేస్లో ఏముంది మొత్తం చూసుకుంటుంది అనమాట. అంటే ఫస్ట్ టైం కదా మేము తీసుకోవడం. సో ఫస్ట్ టైం కాబట్టి మాకు అసలు తెలియలేదు ఏంటిది, అసలు ఇక్కడ క్లీన్ చేయట్లేదు, అక్కడ క్లీన్ చేయట్లేదు అనుకున్నాము. ఒక 6 days తర్వాత అది మొత్తం మ్యాప్ వేసుకున్న తర్వాత బాగా అర్థమైపోయింది. అంటే ఇది ఫస్ట్ మ్యాప్ వేసుకొని ఆ తర్వాత క్లీన్ చేస్తుంది అనేసి. సో ఇది వచ్చేసి ఇందులో వాటర్ వేసేసి దీంతో క్లీన్ చేస్తుందన్నమాట. అంటే మనం మోప్తో క్లీన్ చేస్తాం కదా, అలాగా దీంట్లో ఓన్లీ మోపింగ్ ఉంది అండ్ హౌస్ అదే చెత్త ఊడవడానికి ఉంది. 2 కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో దీన్ని ఇలా మొబైల్తో ఎంఐ హోమ్ అనే యాప్ ఉంటుంది, దాంతో ఆపరేట్ చేయాలి, సెట్ చేసుకోవాలి మొత్తం. సో
ఇది వచ్చేసి టేబుల్ పైనే కాదు, ఎక్కడన్నా పైన ఉన్నా కూడా ఇది కింద పడిపోదన్నమాట. ఎందుకంటే దానికి సెన్సార్ ఉంటుంది కాబట్టి ఎక్కడ పెట్టినా, ఈవెన్ టేబుల్ మీద పెట్టినా కూడా అది కింద పడదు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆప్షన్స్ మేము సెట్ చేస్తున్నాము దీని పేరు వచ్చేసి మేము చిక్కీ అని కూడా పెట్టేసాము. చూసారుగా, ఇది వచ్చేసి ఒక టీపాయ్ మీద ఉందన్నమాట. సో టీపాయ్ నుంచి కిందికి పడట్లేదు, అది జస్ట్ ఎడ్జ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేసింది. ఇందులో 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి డస్టింగ్కి, ఇంకోటి వచ్చేసి వాటర్ వేసి మోపింగ్ అనమాట. సో మన ఇష్టం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి 2 మోప్ చేస్తుంది అండ్ డస్టింగ్ చేస్తుంది, 2 చేస్తుంది. సో ఇది మొత్తం మా ఇల్లు మొత్తం చేయడానికి ఒక 1.5 hours పడుతుంది అనమాట. సో డైలీ యూజ్కి చాలా యూజ్ అవుతుందండి ఇది. అంటే ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ ఉన్నప్పుడు వేరే మేట్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎవరు బయట నుంచి రాకుండా ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఇది ఫస్ట్ మ్యాప్ వేసుకుంటుంది అనమాట, ఏది ఎక్కడ ఉంది అనేసి. ఇప్పుడు ఈవెన్ చైర్స్ ఉన్నా కూడా కొంచెం జరిపేస్తే మనం అది క్లీన్ చేసుకుంటుంది అనమాట. ఫస్ట్ ఇది వచ్చేసి దాని హైట్కు, అంటే ఇప్పుడు సోఫాస్, దివాన్లు అలా ఉంటుంది కదా, దివాన్ కొంచెం హైట్ ఉంటుంది కాబట్టి దాని కిందకి వెళ్ళిపోతుంది. బట్ సోఫాలు కొంచెం హైట్ ఉంటే మాత్రం వెళ్తుంది, కానీ కొంచెం తక్కువ అలా ఉంటే వెళ్ళదు. సో దీని హైట్ బట్టి అది వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడెక్కడ ఉన్న డస్ట్ మొత్తం ఇది బయటికి లక్కొచ్చేస్తుంది. చాలా బాగా డస్టింగ్ అయితే చాలా బాగుందండి. సరే, ఇది సోఫా కిందకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ వచ్చేసి ఇది కార్నర్స్ మొత్తం క్లీన్ చేస్తుంది, ఆ తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేస్తుంది. దీనికి ఛార్జింగ్ పాయింట్ వచ్చేసి కింద ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మొత్తం హౌస్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఛార్జింగ్ అయిపోతే అదే డైరెక్ట్గా వెళ్ళి పెట్టేసుకుంటుంది. ఇప్పుడు హౌస్ క్లీన్ చేస్తున్నప్పుడు మధ్యలో ఆగిపోయింది అంటే, ఛార్జింగ్ అయిపోయింది అంటే అది ఎక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉందో అక్కడికి వెళ్ళేసి అది మళ్ళీ ఛార్జింగ్ మొత్తం ఫుల్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే స్టాప్ చేసిందో అక్కడి నుంచి మళ్ళీ క్లీన్ చేస్తుంది. సో అందుకనేసి నేను చెప్తున్నాను, ఛార్జింగ్ పాయింట్ కింద ఉండడమే బెస్ట్. అదే వచ్చి పెట్టుకుంటుంది కాబట్టి కింద ఎక్కడన్నా ప్లగ్స్ ఉంటే అక్కడ పెట్టడం బెస్ట్ అనమాట. ఎక్కడెక్కడన్నా డస్ట్ మొత్తం కలెక్ట్ చేసుకొని వస్తుంది. ఈవెన్ ఏదైనా కింద పడిపోయినా, ఈవెన్ పిన్స్ అలా ఉన్నా కూడా అది తీసుకొస్తుంది. చూసారుగా, అదే వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటుంది. సో ఇదండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.